పర్లేదు మేడం. ఓకే ఓకే ఓకే. అను వీళ్ళు ఈ సార్ ఇది సంబంధించిన పార్ట్నరు. చిన్న ప్లేస్ అన్న, ఇది చిన్న ప్లేస్లో పెట్టారు, మరి ఏం చేస్తాం, చిన్న ప్లేస్లో పెట్టుకున్నాం. చేస్తారమ్మా మీరు పెట్టండి. అమ్మ కొంచెం హలో మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే మేడం వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒకేసారి మళ్ళీ ఎంతవుతుందండి? లైక్ గెట్ ఆల్ దిస్ ఫ్రమ్ టెంపుల్స్ నుంచి తెచ్చేస్తారు. సోర్సింగ్ కొంచెం బౌన్సీ ఫ్లఫీ ఉంది, కొంచెం స్ట్రైట్ ఉంది. సో కర్లీ హెయిర్ అంటే కర్లీ హెయిర్, మీ హెయిర్ మ్యాట్ స్ట్రైట్ హై రేట్స్ so you may not like straighten every time you have hair wash. మీరు ఏది నాకా తీసుకొని వెళ్తాం. గుర్తుపెట్టుకుంటా చెప్పండి. కెమెరా Thanks media, thanks for your support. Make a memorable day. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నంలో ఇండియన్ కర్ల్స్ అని ఒక హెయిర్, మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే హెయిర్ సెలూన్ అని. హెయిర్ సెలూన్ కాదు, వీళ్ళు స్పెషలిస్టు హెయిర్ ఎక్స్టెన్షన్స్ చేస్తారు. అండ్ దీంట్లో ప్రాముఖ్యత ఏంటి అంటే, వీళ్ళు చేసే ఈ హెయిర్ ఎక్స్టెన్షన్, ఈ జుట్టు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రధానంగా సౌత్ ఇండియాలో ఉన్న మన టెంపుల్స్, మన తిరుమల టీటీడీ టెంపుల్ నుంచే చాలా మెజారిటీ హెయిర్. చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళి హెయిర్ డొనేషన్ చేసినప్పుడు అక్కడ వీళ్ళు హెయిర్ కాంట్రాక్టర్స్గా ఆ హెయిర్ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు దగ్గర 47 దేశాలకి వీళ్ళు హెయిర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో 4 క్లినిక్లు ఇట్లాంటివి పెట్టి చాలామందికి హెయిర్ ఎక్స్టెన్షన్స్, అంటే అది మహిళలకే కాదు మగవాళ్ళకి కూడా మీరు చూస్తే ఇవాళ చాలామంది బాల్డ్నెస్ అవాయిడ్ చేయడానికి, లేకపోతే వాళ్ళు ఎర్లీ ఏజ్లో బాల్డ్నెస్ వస్తుంది, దానికి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా మగవాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సెమీ పర్మనెంట్ విగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. సో ఈ ప్రమోటర్స్ బాలకృష్ణ గారు, ఆనంద్ గారు. బాలకృష్ణ గారు మావయ్య పేరు, ఆనంద్ గారేమో ఆయన నియోజకవర్గం హిందూపూర్ నుంచి వచ్చారు. ఆ కనెక్షన్ నాకు చెప్తున్నారు, సంతోషం. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ విశాఖపట్నం. ఇవాళ మరి ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్ షోరూమ్ పెట్టినందుకు గాను నేను మనస్ఫూర్తిగా దాని ప్రమోటర్ గారైనటువంటి బాలకృష్ణ గారికి, అలాగే ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా నేను శుభాభినందన తెలియజేస్తున్నాను. ఈ ఇండియన్ కర్ల్స్ అనేది యువర్ హెయిర్ యువర్ క్రౌన్ అని చెప్పేసే ఒక స్లోగన్తో వాళ్ళు చేశారు. ఇది బాలకృష్ణ గారి ఒక ఓన్ బ్రాండ్. ఈ బ్రాండ్ ఎవరు డెవలప్ చేయలేదు, ఆయనే డెవలప్ చేశారు. సో ఆయన ఇప్పుడు ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. సో ఈయనకి అటు సినీ ఫీల్డ్లో కానీ బ్యూటీ వరల్డ్లో కానీ చాలా మంచి పేరుంది. అలాగే ఈ ఇండియన్ కర్ల్స్ యొక్క గొప్పతనం ఏంటంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండా జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటారు. ఆ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆల్మోస్ట్ 7 hours కూర్చోవడం, అది చాలా పెద్ద ప్రొసీజర్. కాంప్లికేషన్స్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటామన్న ఫియర్ కూడా ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా కేవలం హెయిర్ ఉన్నదానికే దానికి ఎక్స్టెన్షన్ ఇస్తూ న్యాచురల్ హెయిర్గా ఉండేటట్టుగా, మళ్ళీ ఎందుకంటే బ్యూటీ అన్నది చాలా పెద్ద ఇండస్ట్రీ. అందరూ కూడా అందంగా ఉండాలనుకుంటారు. అందులో ఆడపిల్లలు అంటే ఇంకా ఎక్కువగా మేకప్ అవ్వాలనుకుంటారు. సో హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కొంచెం న్యూనతాభావం ఉంటుంది. సొసైటీలో మాట్లాడడానికి కానీ, లేకపోతే ధైర్యంగా వెళ్ళడానికి కానీ కొంచెం ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు చాలా చూసాం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇండియన్ కర్ల్స్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ హెయిర్ ఎక్స్టెన్షన్ చేసి మనకి నిండుగానే వచ్చేటట్టుగా చేయగలరని చెప్పి తెలియజేస్తున్నాను. నేను వైజాగ్కి అండ్ ఫర్ ఎ గుడ్ రీజన్ ఇండియన్ కర్ల్స్ వాళ్ళ 3rd బ్రాంచ్ ఈరోజు ఓపెనింగ్ అయింది. వెరీ హ్యాపీ టు బీ పార్ట్ హియర్.
అండ్ యాజ్ అన్ యాక్టర్ మాకు ఎన్ని డ్రెస్సులు వేసినా ఎంత మేకప్ వేసినా హెయిర్ స్టైల్ సెట్ కాకపోతే ఆ లుక్ అసలు వర్కౌట్ అవ్వదు. సో అలాంటిది హెయిర్ స్టైల్స్కి చాలా ఈజీ చేసేసారు. హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని ప్రతిసారి హెయిర్ డ్రెస్సర్ లేకుండా ఇట్స్ వన్స్ యూ డూ ఇట్ ఫర్ 3 months మళ్ళీ మీరు సర్వీస్ చేసుకోకుండా ఇట్స్ లైక్ దేర్ ఆన్ యువర్ క్రౌన్. సో ఇట్స్ అ వెరీ నైస్, స్పెషలీ లేడీస్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు ట్రిమ్ చేసుకోకుండా ప్రతిరోజు చేయకుండా ఒకసారి చేసామంటే ఇట్ విల్ బీ దేర్ టిల్ ఫర్ ద నెక్స్ట్ హెయిర్ వాష్. అంతేకాకుండా దిస్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ వెరీ న్యాచురల్, టెంపుల్స్లో నుంచి తీసుకొని వస్తున్నాం అంటున్నారు. లైక్ సో దట్స్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. సో కంగ్రాచులేషన్స్ అగైన్ ఫర్ ఇండియన్ కర్ల్స్. అండ్ ఇది 3rd బ్రాంచ్, ఇంకా ఇలాంటి బ్రాంచెస్ చాలా ఓపెన్ చేయాలి. నాకు ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా చాలా నచ్చింది అండ్ దివ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఈ సాలోన్ కూడా చాలా గ్లామరస్ అండ్ క్లీన్ అండ్ నీట్గా ఉంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు అవైల్ దేర్ సర్వీసెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. చాలా థ్యాంక్స్ అండి. Madam, next what is the movies plan? I will tell you when the poster is out. నాకు నజర్తో కొంచెం భయం ఉంది. జస్ట్ ఫన్. I like talking about things when they're out and today I want to talk about Indian girls. Okay. Thank you, Andy.